అలానా మీ పేరు? నా పేరు భాస్కర్ నాయకమ్మ. మాది గుంటూరు జిల్లా తెనాలి తాలూకా. ఇప్పుడు తెలంగాణలో కొత్త ప్రభుత్వం వచ్చింది, కాంగ్రెస్. ఎలా ఉంది రేవంత్ రెడ్డి గారి పరిపాలన? రేవంత్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి ఇంకా ఇంత జరుగుతుంది. మంచి ఇంకా ఇంకా మంచి మంచి జరుగుతుందమ్మా. ఇంకా మంచి మంచి జరుగుతాయి. ఇప్పుడు అదేదో కాళేశ్వరం ఏదో జరిగిందంట, దాంట్లో ఏదో తేడా పడింది అంట. కానీ ఈయన మంచిగా చేస్తాడబ్బా రేవంత్ రెడ్డి. సింహం అంటే సింహమే. అంటే కొంతమంది ఏమంటున్నారంటే ఎంపీ ఎలక్షన్ల తర్వాత రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కూలిపోతుంది, మళ్ళీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుంది అంటున్నారు. అంటున్నారంటే ఈ మాట అంత సీన్ ఉండదు. కేటీఆర్కి అంత దమ్ము లేదు, కానీ ఈడు ఎవడు చెప్పినాడు అంత సీన్లా. మళ్ళీ నెక్స్ట్ ఇక ఆ పార్టీ ఉండదా బాయ్? ఆ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఉండదు, ఉండబోదు. ఓన్లీ కాంగ్రెస్. నెక్స్ట్ మళ్ళీ అక్కడ కాంగ్రెస్ని కూడా మేము టీడీపీలో కలిపే అవకాశం ఉంది. మళ్ళీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీని టీడీపీలో కలిపే అవకాశం ఉంది. మా ఎమ్మెల్యేలు మొత్తం మళ్ళీ రావాలా, మేము కలుపుకుంటాం. ఇబ్బంది లేదమ్మా. అంత ఆలోచించక్కర్లా. బీజేపీ కాంగ్రెస్ ఉంటుందమ్మా, బీఆర్ఎస్ పార్టీ ఉండదు. ఆ పార్టీకి సంబంధంలా అంతేనమ్మా. ఇది మన రేవంత్ రెడ్డి గారు 6 గ్యారెంటీలు ఇచ్చారు కదా, అవి నెరవేరుస్తారని నమ్మకం ఉందా మీకు? 100% అమ్మా. ఎట్టి పరిస్థితులు అయ్యిద్ది అది. కాకపోతే 4 రోజులు అటు ఇటు. ఇప్పుడు రాజశేఖర గారు ఏం చేసి తెలుసావా? కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పుడు ఏమంటే పని అయితే 4 రోజులు అటు ఇటు చేస్తా, కానీ చేయకుండా అయితే ఉండను అన్నాడు కదా. ఇట్లా ఏంది కూడా రేవంత్ రెడ్డి గారిని నేను చెప్తున్నా కదా, ఒక 4 రోజులు అటు ఇటు జరిగిద్దమ్మా. కన్ఫామ్ 100% అయిపోయింది. రేవంత్ రెడ్డి గారు ఒకప్పుడు కాంగ్రెస్ అంటే రాజశేఖర రెడ్డి గారు గుర్తొస్తారు. అంటే రాజశేఖర రెడ్డి గారు లాగా మంచి పేరు తెచ్చుకుంటారా రేవంత్ రెడ్డి గారు? 100కి 150% తీసుకుంటాడమ్మా. ఎందుకంటే ఈయన మంచి పద్ధతి గలడు. చంద్రబాబు నాయుడు తిరిగి దాని గురించి తెలుసుకున్నాడు. దానికంటే మంచిగా చేస్తాడు. నేను చెప్తున్నా కదా, చంద్రబాబు నాయుడు మంచిగా చేస్తాడు. చంద్రబాబు నాయుడు సలహా తీసుకుంటున్నాడు. అన్ని సదుపాయంతో అన్నీ జరుగుతాయమ్మా. 100కి 150% చెప్తున్నా కదా, అన్నీ మంచి జరుగుతాయమ్మా. అంటే ఇక్కడ ఎవరు సీనియర్ రాజకీయ నాయకులు లేరని చంద్రబాబు నాయుడు గారు సలహాలు తీసుకుంటారంటే, చంద్రబాబు నాయుడు పక్క రాష్ట్రం కదా. లేదమ్మా, ఇది జరగడానికి కారణం ఏంటంటే హైదరాబాద్లో ఉన్న సిటీలో ఏదైనా గెలిచిద్దేమనుకుని మేము అనుకున్నాం. హైదరాబాద్ సిటీ వరకు ఏమి గెలవాల. పక్కన ఖమ్మం ఒకటి, నిజామాబాదు, వరంగల్, మహబూబ్నగర్ ఈ కాసిన గెలిచినాయి కాబట్టి మాకు కొంచెం ఇబ్బంది లేకుండా బయటపడేవాళ్ళు బాబు. ఈ సిటీలో గెలవాలి కొంచెం, ఏదైనా ఎవరు గెలిచినట్టయితే. అందుకే హోమ్ మినిస్టర్ పదవి ఎవరికి లేదు, ఆరోగ్య శాఖ అయితే ఎవరికి ఇచ్చాం, ప్రస్తుతానికి ఎవరికి ఇచ్చాం ఆ పేరు తెలియదు. కొంచెం ఆపుతున్నాం. ఇటు పడితే జరిగిద్ది, చేస్తాం. అన్నీ మంచిది. కాకపోతే ఇటు అనుకున్నవి 4-3 చేసాం. ఇంకా 2-3 చేయాలా, చేస్తాం. తొందరపడే పని జరిగిద్ది. ఇటు పడితే జరిగిద్ది. థ్యాంక్స్ అన్న.